ఇప్పుడు సైట్లో మేము కాంక్రీట్ మిక్స్ చేసి మా దగ్గర వెహికల్ ద్వారా వచ్చింది సైడ్కి. వచ్చిన తర్వాత అది బ్యాచ్ మిక్స్ అయిన టైం వచ్చేసి సమ్వేర్ 2 o'clock అనుకుందాం. సైడ్కి వచ్చేసరికి 3:34 అయింది, 4 అయిపోయింది, 4:30 అయింది, 2 hours అయిపోయింది. ఇప్పుడు ఆ కాంక్రీట్ మేము వాడొద్దా? మనకి ఎట్లుంటుంది అంటే ఇప్పుడు యాక్చువల్లీ మాక్సిమం మనము ఐఎస్ కోడ్ ప్రకారం అయితే 2.5 hours 3 hours మాక్సిమంలో వెహికల్ అన్లోడ్ కావాలి. ఐఎస్ కోడ్ ప్రకారం ఐఎస్ 4926 లో 25 ఈ 2 కోడ్లే ఆర్ఎంసీ గురించి చెప్తాయి. అందులో మాక్సిమం 2.5 hours లో మన వెహికల్ అనేది అన్లోడ్ కావాలి, ఏది బ్యాచింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఓకే. సో దానికోసం ఏం చేస్తామంటే మనము అడ్మిక్సర్స్ వాడతాం రిటెన్షన్ రావడానికి. మనకు సైట్లో ఇమీడియట్గా క్యాచ్ చేస్తాం కాబట్టి అక్కడ ఎలాంటి అడ్మిక్సర్స్ అవసరం లేదు. సో ఇక్కడ ప్లాంట్ నుంచి మనం సైట్కి వెళ్ళాలంటే అడ్మిక్సర్స్ పక్కా యూజ్ చేయాలి. సో మన కాంక్రీట్ కూడా 2.5 hours రిటెన్షన్ రావాలంటే అడ్మిక్సర్స్ యూజ్ చేయాలి. 2.5 hours 3 hours మాక్సిమం మనం వెహికల్ అన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకు కొంచెం క్రాక్స్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంటుంది, స్లంప్ డ్రాప్ అయిపోతుంటుంది. సో వీటి వల్ల స్ట్రెంత్ లాస్ అయిపోతాం, డ్యూరబిలిటీ ఉండదు, వర్కబిలిటీ లాస్ అయిపోతాం. అవునవును. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ దాని తర్వాత వాడాలంటే కూడా ఏమన్నా మనం ఏంటంటే ఇప్పుడు మాక్సిమం 3 hours అంతే, ఇంకా దాని తర్వాత మనం దాన్ని లూజ్ చేయాలి. మేము వేసుకుంటే పీసీసీ కింద వాటికి మేము సైడ్ పని చేసినప్పుడు చాలా వరకు ఆ విధంగా వస్తే మేము పీసీ కింద యూజ్ చేయకుండా పీసీసీ కింద యూజ్ చేసుకోవచ్చు మనం.